Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. పెద్ది మూవీ రివ్యూ. ముందుగా కథ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామంలో ఉండే పెద్ది అనే వ్యక్తి కథ ఇది. వాళ్ళ ఊర్లో రైలు ఆగదు. ఆ రైలును తమ గ్రామంలో ఆపించడానికి పెద్ది ఎంతవరకు వెళ్ళాడు, ఆ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనేది ఈ సినిమా ప్రధాన కథ. పాజిటివ్స్ మొదటిగా చెప్పాలంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి. ఎప్పుడు స్క్రీన్ పైన ఆయన వచ్చిన ప్రతిసారి స్క్రీన్కి ఎనర్జీ వచ్చింది. రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ ఎక్సలెంట్గా అనిపించింది. రెండో పాజిటివ్ ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్ని చోట్ల బీజిఎం చాలా బాగా ఎలివేట్ చేసింది. పాటలు కూడా బాగున్నాయి, ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చిన పాట. మూడో పాజిటివ్గా కొన్ని డైలాగ్స్, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్లో వచ్చే క్రికెట్ మ్యాచ్లు కూడా బాగున్నాయి. అలాగే జగపతి బాబు గారి మేక్ ఓవర్ ఆకట్టుకుంటుంది. నెగిటివ్ మొదటిగా లెంత్. సినిమా మొత్తం 3 గంటల 9 నిమిషాలు ఉంటుంది. ఈ కథకి అంత రన్ టైం అవసరం లేదనే అనిపించింది. చాలా చోట్ల సీన్స్ అన్నెసెసరీలీ స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇంకో పెద్ద మైనస్ విఎఫ్ఎక్స్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్. చాలా చోట్ల విజువల్స్ ఆర్టిఫిషియల్ గా కనిపిస్తాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తున్న ఆ ప్రపంచంలోకి మనం మునిగిపోలేం. విలేజ్ అట్మాస్ఫియర్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ అయితే చాలా వీక్ గా అనిపించింది. కొన్ని సీన్స్ లో ఎక్సెసివ్ ఆబ్జెక్టిఫికేషన్ అనిపించింది. అలాగే డబ్బింగ్ కూడా చాలా చోట్ల సింక్ కాలేదు. దాంతో ఎమోషనల్ సీన్స్ కూడా పూర్తిగా కనెక్ట్ కాలేకపోయాయి. సాంగ్స్ విషయానికి వస్తే కొన్ని పాటలు కథలో ఆర్గానిక్ గా రావు. ముఖ్యంగా చికిరి సాంగ్, అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఐటమ్ సాంగ్ అన్నెసెసరీగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ పూర్తిగా విఎఫ్ఎక్స్ మీద ఆధారపడడంతో ఆర్టిఫిషియల్ గా అనిపించింది. స్క్రీన్ ప్లే అండ్ టెక్నికల్. సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా అవుట్డేటెడ్ గా అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ నరేషన్ ఫార్మాట్ ఎన్నో సినిమాల్లో చూసేసిన ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతాయి. లాజిక్ కూడా పూర్తిగా వర్కౌట్ కాలేదు. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ కూడా ఆయన స్థాయికి తగ్గట్టుగా అనిపించలేదు. రెహమాన్ గారి బీజిఎం బాగున్నప్పటికీ కొన్ని చోట్ల సీన్ మూడ్ కి మ్యూజిక్ సింక్ కాలేదు. ఫైనల్ వర్డిక్ట్. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమాలో కొన్ని జెన్యూన్ హైస్ ఉన్నాయి. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాటి కోసం ఒకసారి చూడొచ్చు. కానీ సినిమా అయిపోయాక వావ్ అనే ఫీలింగ్ మాత్రం రాలేదు. కొన్ని రోజుల పాటు గుర్తుండిపోయేలా లేదా హాన్ చేసే సినిమా అయితే కాదు. రామ్ చరణ్ గారి డెడికేషన్ కి మంచి అప్రిసియేషన్ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.